అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముంజలూరు గ్రామంలో డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గ్రామస్తులు అందరూ కూడా మాకు అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మరి ముఖ్యంగా ఈ రోజున ముంజలూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళా కానివ్వండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి ఏర్పడితేనే, ప్రభుత్వం వస్తేనే మరి ఈ యొక్క గ్రామ అభివృద్ధి చెందుద్ది, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుద్ది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజున మరి ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మరి ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ప్రజల నుంచి సొమ్ములన్నీ కూడా ఈ వైసీపీ నాయకులు కానివ్వండి, మంత్రి జోగి రమేష్ కానీ దోపిడీ చేశారు, దోచుకున్నారు ప్రజలందరినీ కూడా. రైతాంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఒక్క నష్టపరిహారం కూడా ₹1 కూడా అందించే దాఖలాలు లేవు. వర్షాలు వచ్చి, వరదలు వచ్చి పంటలు నష్టపోతా ఉంటే కనీసం పట్టించుకున్నటువంటి పాపాను పోలేదు. రైతాంగాన్ని అందరికీ కూడా ఇంతవరకు వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి ధాన్యాన్ని నమ్ముకుంటే ఇంతవరకు డబ్బులు కూడా పడినటువంటి పరిస్థితి ఈ రోజున పెడన నియోజకవర్గంలో ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాను. ఏ ఇంటికి వెళ్ళినా కానివ్వండి, ప్రధానంగా చెప్పేటువంటి సమస్య ఒకటే, తాగునీటి సమస్య. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కానీ, ఏ పంచాయతీకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కానివ్వండి, తాగునీటి సమస్యతో అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఫిల్టర్ బెడ్లు రిపేర్ చేయలేదు. పూర్తిగా మురికి నీళ్ళని ఈ రోజున ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అని తెలియజేసుకుంటూ, మరి ఆయన ఆధ్వర్యంలో ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో, రైతాంగ సమస్యలు, సాగు తాగునీటి సమస్యలు, అదేవిధంగా రోడ్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా పరిష్కరించే బాధ్యత మరి ఎంపీ గారు బాలశౌరి గారు మరి ఆయనకి సలహాలు సూచనలతోటి తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ముంజలూరు గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడానికి కాయతి కృష్ణప్రసాద్ గారు, అలానే మన వేదవ్యాస్ గారి అబ్బాయి కిషన్ తేజ్ గారితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. రెస్పాన్స్ ఎంత బాగుందంటే, మేము వెళ్ళి వాళ్ళని ఓట్లు అడిగే ముందే వాళ్ళే మాకు చెప్తున్నారు, మేము ఖచ్చితంగా ఒక ఓటు గ్లాస్ గుర్తుకేసి బాలశౌరి గారిని గెలిపించుకుంటాం, అలానే 2వ ఓటు సైకిల్ కేసి కృష్ణప్రసాద్ గారిని గెలిపించుకుంటామని. అలానే వాళ్ళ సమస్యలన్నీ చెప్పారు. తాగునీటి సమస్య ఇది ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. దాని గురించి మాట్లాడాం, చెప్పాం, వాళ్ళకి హామీ ఇచ్చాం. మేమందరం ఖచ్చితంగా దాని గురించి ఫోకస్ చేసి ఈ తాగునీటి సమస్య అనేది ఖచ్చితంగా అరిగడతామని చెప్పి, అలానే మిగతా వాళ్ళకున్న సమస్యలు కూడా చెప్పారు. లోకల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కృష్ణప్రసాద్ గారు గ్రౌండ్లోనే ఉండి వాళ్ళకి చూసుకుంటారని హామీ ఇచ్చారు. సెంట్రల్ నుంచి ఎలాంటి పనులు కావాలన్నా కానీ బాలశౌరి గారు ఉండి వాళ్ళకి వెనకాలండి అన్ని చూసి వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ అన్ని అరేంజ్ చేస్తారని హామీ ఇచ్చారు. ముంజలూరు గ్రామానికి ఇంటింటి ప్రచారానికి రావటం జరిగింది. మన కూటమి అభ్యర్థి అయిన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారితో, మన కూటమి ఎంపీ అభ్యర్థి అయిన వల్లభనేని బాలశౌరి గారి అబ్బాయి వల్లభనేని అనుదీప్తో ఈరోజు ముంజలూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కూటమి విజయం తథ్యం అని ఘంటాపదంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు, మహిళలు, పిల్లలు, యువకులు అందరూ ఘంటాపదంగా ఈరోజు కూటమి గెలుపు తథ్యం అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఇంత ఘంటాపదంగా గెలుపు తథ్యం అని చెప్పడానికి ముఖ్యంగా రీజన్ ఏంటంటే, గత 5 ఏళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇక్కడ బేసిక్ నెసెసిటీస్, పెడన నియోజకవర్గం అన్నది గ్రామాల కూటమి, చిన్న క్లస్టర్ ఆఫ్ విలేజెస్. అలాంటిది పెడన నియోజకవర్గానికి కావాల్సింది ముందుగా బేసిక్ నెసెసిటీస్, త్రాగునీరు, సాగునీరు, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్. అలాంటిది ముంజలూరు గ్రామానికి కూడా ముఖ్యంగా మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే త్రాగునీరు, సాగునీరు. పెడన నియోజకవర్గంలో ఎంత టిపికల్ సిచ్యువేషన్స్ ఉన్నాయంటే, మురికి నీరు విజయవాడ అక్కడి నుంచి మొత్తం నియోజకవర్గాలన్నింటి నుంచి మురికి నీరు ముందు వస్తుంది. త్రాగునీరు రావాలంటే అన్ని నియోజకవర్గాలకి త్రాగునీరు వచ్చాక చివరిగా వచ్చేది పెడన నియోజకవర్గం. అలాంటిది పెడన నియోజకవర్గానికి డ్రైన్లు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలి. తాగునీరు ఉన్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ ఎప్పటికప్పుడు చేయిస్తేనే ఈ త్రాగునీరు అన్నది ఎలాంటి కలుషం లేకుండా, ఎలాంటి కాలుష్యం లేకుండా ప్రజలకి అందుతుంది. అలాగే మురికి నీరు ఎప్పటికప్పుడు చేయకపోతే మురికి వాడితో మొత్తం మురికి సమస్యలు వస్తాయి. అలాగే ఇక్కడ సీసీ రోడ్లు ప్రధానంగా ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో సీసీ రోడ్లు వేసిన పాపాను పోలా. అలాగే ముంజలూరు గ్రామంలో కూడా ఇప్పుడు కూడా కొన్ని ఇళ్ళకి వెళ్తే బురదలు వచ్చేసి వర్షాలు పడితే వాళ్ళు నడవటానికి కూడా పురిటి నొప్పులతో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కానీ నడవటానికి కూడా ఇబ్బందిగా ఉండే రోడ్ల సమస్య కూడా ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పట్టించుకోవాలి. వీళ్ళకి ఎంతసేపు ఇసుక నుంచి ఎంత తీద్దాము, చెరువుల నుంచి ఎంత తీద్దాం అన్న దోపిడీ తత్వమే కానీ ప్రజలకి రోడ్లు వేద్దాం, సాగునీరు ఇద్దాం, త్రాగునీరు ఇద్దాం అన్న పాపానికి పోలా. అందుకని ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వంతో.
తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి రావటం తథ్యం. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్ గారు, ఎంపీ అభ్యర్థిగా వల్లంనేని బాలశౌరి గారు గెలవటం తథ్యం. అందరూ గాజు గ్లాసుకి, సైకిల్ గుర్తుకి తప్పనిసరిగా ఓటేసి ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు బంటుమిల్లి మండలం పెడ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారనమాట. బంటుమిల్లి మండలంలో ఎన్నడూ జరగనట్టు విధంగా కనివిని ఎరగని రీతిలో ఈ రోజున గ్రామస్తులందరూ బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలుకు త్రిమూర్తులు లాంటి ముగ్గురు నాయకులు బాలశౌరి గారు తనయులు అనుదీప్ గారు, అట్లాగే వ్యాస్ గారు అబ్బాయి తేజ్ గారు, అట్లాగే ఇక్కడ ఉమ్మడి జనసేన బీజేపీ బలపరిచినటువంటి కృష్ణప్రసాద్ గారు అభ్యర్థిగా ఇక్కడ ఓట్లు అభ్యర్థించడానికి గాజు గ్లాస్ గుర్తుపై, అట్లాగే సైకిల్ గుర్తుపై ఓట్లు అభ్యర్థించడానికి ఈ గ్రామం ఇచ్చేయడం జరిగింది. ప్రజలు ఎంతో ఉత్సాహంగా గ్రామం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళకున్న సమస్యలను చెబుతూ, అలాగే మేమందరం యూనిటీగా ఉండి 90% ఓటింగ్ ముంజులూరు నుంచి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బాలశౌరి గారికి, కృష్ణప్రసాద్ గారికి ఓటేసి అఖండ విజయం చేకూర్చే విధంగా మేము ప్రయత్నిస్తామని కూడా ఘంటాబద్ధంగా చెబుతూ ఉన్నారు. ఇలాంటి అవకాశం కల్పించిన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. Please subscribe to Chanakya channel.